హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య గుండె నొప్పి అనేది పెద్దవాళ్ళకే కాదు, ముసలి వాళ్ళకే కాదు, వయసు వాళ్ళకు కూడా వస్తుంది. చాలామంది యువకులు కూడా గుండెపోటు వల్ల మరణిస్తున్నారు. చాలామందికి ఇదేదో గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు. అలా పొరపడకు. ఛాతి మధ్యలో నొప్పి వచ్చి ఇది పైకి ఇలా రేడియేట్ కావడము, మెడ వైపు, గవద వైపు, బ్యాక్ వైపు, ఎడమ చేతి వైపు ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే రేడియేట్ అవుతుంది. ఇది ఎక్కువగా టైట్ అనిపిస్తుంది, ఇక్కడ బిగుతుగా పట్టుకున్నట్టు అనిపిస్తుంది. చిన్నపాటి ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అటు చేసినా నడిచినా కొద్ది ఆయాసం వస్తుంది. ఇంకోటి కొన్ని సందర్భాల్లో ఓకారం రావడం, కక్కచ్చినట్టు అనిపించడం, స్వెట్టింగ్ రావడం, తలంతా బరువు అనిపించడం, సడన్గా బాడీ అంతా వీక్ అనిపిస్తుంది. ఎందుకంటే రక్త ప్రసరణ తగ్గిపోతుంది కాబట్టి. అయ్యో ఏం చూస్తే ఇప్పటిదాకా మంచిగా అంత వీక్ అనిపిస్తుంది. గట్టు దూరం నడవంగానే మోస అనేది వస్తుంది. సో ఈ లక్షణాలు ఉంటే సాధ్యమైనంత వరకు గుండెపోటు కావచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలను ఫస్ట్ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అది గ్యాస్ కానీ ఇంకేదైనా కానీ దాన్ని ఇమీడియట్గా మీ వైద్య సదుపాయం పొందడానికి ఉండాలి. ఇంకింత ఎక్కువైతే చూద్దాం, అబ్జర్వేషన్ చేద్దాం, ఇంకో గంట చూద్దాం, వాటికి డాక్టర్ దగ్గర పైసలు వేస్ట్ అనుకోకండి. ఇమీడియట్గా మీకు ఈ లక్షణాలు కనబడ్డప్పుడు ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్. స్టే కామ్ అండ్ సిట్ అప్రైట్. మీరు అసలు టెన్షన్ పడకండి. గుండెపోటు అయితే మీరు టెన్షన్ పడితే మరింత ఎక్కువ అవుతుంది. మీరు ప్రశాంతంగా కూర్చొని ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పడుకొని ఉండకూడదు. ఇమీడియట్గా 108 లేకుంటే మీకు దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్కు ఫోన్ చేయండి. మూడోది, మీ ఇంట్లో ఏదైనా ఉన్నట్టయితే ఆస్పిరిన్ ట్యాబ్లెట్ 300 mg వరకు నమలండి. చేసినట్టయితే రక్తంలో ఎక్కువ కలిసి తొందరగా నయమయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, ఏమైనా బట్టలు వేసుకున్నా కూడా టైట్గా ఉండకూడదు, అంత లూజ్. ఎందుకంటే ఎయిర్ ఎంత పోతే మనకు అంత బెటర్. స్వెట్టింగ్ అది ఇది ఉంటుంది కదా, లూజ్ బట్టలు వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న వాళ్ళు మీరు కూడా టెన్షన్ పడద్దు. అయ్యో ఏమవుతుంది, ఎట్లా అనిపిస్తుంది, వాళ్ళు టెన్షన్ పెట్టద్దు, మీరు టెన్షన్ పడద్దు. ఈ రెండు ఉంటే మాత్రం మరింత ఎక్కువ అవుతుంది. ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాట్ నాట్ టు డూ, డోంట్ ఇగ్నోర్ ఆర్ వెయిట్ ఫర్ సిమ్టమ్స్ టు గో అవే. అవే పోతే చూద్దాం ఎక్కువైతో తక్కువైతే. రెండోది, డు నాట్ వాక్, క్లైంబ్ స్టేర్స్ అండ్ డ్రైవ్ యువర్ సెల్ఫ్. మెట్లెక్కద్దు, నువ్వు డ్రైవ్ చేయకూడదు, అటు ఇటు వాక్. కొందరు ఏం చేస్తారు, అటు ఇటు నడిచి అబ్జర్వేషన్ చేస్తారు. వాళ్ళు నడితే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుంది. డు నాట్ లై ఫ్లాట్. ఎట్టి పరిస్థితుల్లో పడుకొని ఉండకూడదండి. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు కూర్చొని ఉండాలి. నాలుగోది, డు నాట్ ఈట్ ఆర్ డ్రింక్ ఎనీథింగ్. ఏది కానీ ద్రవ పదార్థం కానీ ఇంకే పదార్థం కానీ ఏది కానీ తినకూడదు. ఒక్కొక్కసారి సడన్గా ఆపరేషన్లు ఉంటాయి. ఎంటీ స్టమక్ ఉంటే మీకు అర్జెంట్గా ఆపరేషన్ చేస్తారు, బతికిస్తారు. ఇవేనే అనుకో, లేట్ అయిపోతే ప్రాణాపాయం ఉంటుంది. డు నాట్ టేక్ మెడికేషన్స్ అన్లెస్ అడ్వైస్డ్. సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకండి. ఈ ఇమీడియట్గా డు నాట్ టేక్ పెయిన్ కిల్లర్స్. ఈ నొప్పి ఆ నొప్పి ఒకటే అని బ్రూఫెన్లు కానీ నాఫ్రెక్స్ అడ్డమైన గోళీలు అడ్డంగా ఇష్టం ఉన్నట్టు మింగకండి.